స్పీడ్ మామూలు స్పీడ్ కాదు, జెట్ స్పీడు. కేసీఆర్ సార్ స్పీడ్కు సలాం కొట్టాలే. ఇంత తొందరగా రంగంలోకి దిగుతారు అనుకోలేదు తెలంగాణను బంగారు తెలంగాణ చేయడానికి. సార్ స్పీడ్ను మీరు కూడా చూడరి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక ఒక్కొక్కటి రూపురేఖలు మార్చుకుంటూ వస్తున్నాయి. ముందుగాల సర్కారు ఆఫీసుల ముంగటున్న బోర్డు మీద ఆంధ్రప్రదేశ్ వాసననే లేకుండా చేసిండ్రు. అటెన్క బండ్ల మీద ఉండే నంబర్ ప్లేట్ మీద ఏపీ తీసేసి టీఎస్ అని రాపిస్తున్నారు. ఇప్పుడు రేషన్ కార్డులో వంతొచ్చింది. మనం కంట్రోల్ కు తీసుకుపోయే రేషన్ కార్డు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని రాసున్నది కదా. మన రాష్ట్రం వచ్చినాక కూడా ఇంకా అట్లనే ఉంటే ఏం బాగుంటది? అందుకే పాత రేషన్ కార్డులన్నీ తీసేసి తెలంగాణ రాష్ట్రం అని రాసి కొత్త రేషన్ కార్డు ఇస్తారట మన సర్కారోలు. పనిలే పని బోగస్ రేషన్ కార్డును కూడా దొరకబట్టి తీసేయండ్రని కేసీఆర్ సార్ చెప్పేసిండట. అసలు కుటుంబాల సంఖ్యనే 84 లక్షలుంటే 92 లక్షల వైట్ రేషన్ కార్డ్స్ ఉంటే ఎక్కడ ఉన్నట్టు, ఏమైతున్నట్టు? మరి ఏం జరుగుతుంది? రేషన్ కార్డు ఇచ్చిన పుణ్యాత్ముడు ఎవడు? ఎట్లా ఇది నాకు అర్థం కాదు. ఇన్నారా, ఇదివరకున్న సర్కారోలు అన్ని తలకాయ తోకలేని పనులు చేసిండ్రు. అడ్డగోలుగా రేషన్ కార్డులు ఇచ్చిండ్రు అన్నాడు. నిజమే, మరి తీసేయవలసిందే. ఓట్ల కోసమో ఏం పాడో గాని అక్కెరున్నా లేకున్నా అడిగినోళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చి పాడు చేసిండ్రు. మరి వాళ్ళు పేదోళ్ళ బలిసినోళ్ళ అని కూడా చూడలేదు. అట్లా చేసే వరకల్లా సర్కారు ఖజానాకు తూట్లు పడుతున్నాయట. అగో అందుకే నిజంగా అర్హత ఉన్నోళ్ళకే రేషన్ కార్డులు ఇయ్యాలని చెప్పిండట కేసీఆర్ సారు. మరి ఇట్లా చేయాలంటే ఇంకా 6 నెలలు పడుతుందట. మరి అప్పటిదాకా ఎట్లా అంటే మీరేం ఫికర్ చేయకుండ్రి, 6 నెలలకు సరిపోయేటట్టు అందరికి కూపన్లు అయితే ఇస్తున్నారట.